పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈ దినం ఆయన సన్నిధిలో గడుపుటకు ప్రభు కృప చూపాడు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సకాలంలోనే ముగిస్తాను. ఈరోజు టైం ఏమైంది? పెరిగిందా తగ్గిందా? మీ టైం పెరగడంగా సాధన గంటలు మోసం చేశాడు. 4 గంటల దాకా మేల్కొనండి, తర్వాత వాడు నన్ను కూడా మోసం చేశాడు. సకాలంలోనే ముగిస్తాను. 8:30 కల్లా ముగిచేస్తాను. తదుపరి బల్లారాలు తీసుకొని సెలవు తీసుకున్నాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 50వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త రాత్రి ప్రభు నాతో మాట్లాడిన మాట్లాడు. సువార్త 10వ అధ్యాయం 50వ వాక్యం. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసునొద్దకు వచ్చాను. ప్రియులారా, చాలు. యేసు ప్రభు దగ్గరికి ఓ గుడ్డివాడు వచ్చాడు. యేసు దగ్గరికి ఆయన వచ్చేటప్పుడు తనకు కలిగిన వస్త్రాన్ని పారవేసి ఆయన దగ్గరికి వచ్చాడు. అప్పటి వరకు కూర్చున్న స్థలం వేరు, అప్పటి వరకు ధరించిన వస్త్రాలు వేరు. యేసు తన జీవితంలో ఒక అద్భుతం చేయాలని, చేస్తాడనే ఆశతో ఆయన అప్పటి వరకు ధరించిన ఆ బట్టను పారవేసి ప్రభు దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు మనకు అర్థం కావాలి, అసలు ఏం బట్టది? ఏం బట్ట? పాపపు బట్టను పారవేసి ప్రభు దగ్గరకు వచ్చాడు. తన గుడ్డితనాన్ని తొలగించాడు దేవుడు. వెంటనే అతడు కూర్చున్న స్థలములో నుండి లేచి తన దగ్గర గుడ్డితనంలో ఉన్న వస్త్రాన్ని పారవేసి యేసునద్దకు వచ్చి పారవేయవలసిన దానిని పారవేశాడు కనుక మరలా చూపు పొందాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఏవి పారవేయాలో, వేటిని ఉంచుకోవాలో ఎరిగి ఉండాలి. వాక్యము సెలవిస్తుంది, వస్త్రము అంటే స్వభావానికి సాదృశ్యం. వస్త్రము అంటే నీతిమంతునికి ఒక నూతన జీవితానికి సాదృశ్యమై ఉంది. బైబిల్ గ్రంథమందు రాయబడిన రీతిగా నీకు యొద్ద కలిగిన ఆ బట్టను పారవేసి నా యొద్దకు రా అంటే వేసుకున్న వస్త్రాలు తీసి ఇక్కడ పడేసి రామని కాదు దాని అర్థం. నీవు కలిగి ఉన్న స్వభావాలన్నిటినీ పారవేసి విడిచిపెట్టి ఓ మంచి మనస్సాక్షి కలిగి నా యొద్దకు వస్తే నేను నీ జీవితాన్ని కడతాను. ఈనాడు పారవేయవలసిన వాటిని పారవేయట్లా, విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టట్లా, ఇంకనూ దానిని దాచుకొని దేవుని సన్నిధిలో ఆయనను మైమర్పించాలని ఏదో కళ్ళకు కట్టినట్టుగానే, కళ్ళకు అద్దినట్టుగానే దేవుని సన్నిధిలో దేవునికి ఏమీ కనబడట్లేదులే అని ఆయన మోసం చేయాలని ఆలోచనతో ఉండి వారికి వారే మోసగించుకుంటున్నారు. అరటి పండు ఉంటుంది, అట్టి పండులో పండుని తిని తొక్కనేం చేస్తాం? పడేస్తావా లేదా? దానిమ్మ పండు ఉంటుంది, లోపల ఉన్న పండు తిని తొక్కనేం చేస్తాం? ఇప్పుడు నీవు కూడా నీ స్వభావాలు మారితే తప్ప నీ జీవితంలో ఆశీర్వాదానికి తావులేదు. దేవుడు నిన్ను ఇష్టపడాలన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, దేవుడు నీ మీద తన కటాక్షంలో ఉంచాలి అంటే నీవు ఖచ్చితంగా నీలో ఉన్న ఆ స్వభావాలను మార్చుకోవాలి. పిల్లరా, కోడిని చూస్తాం, రెక్కలన్నీ తీసేసిన తర్వాత ఏం తింటాం? చికెన్ తింటాం. ఒక గొర్రెను కొయ్యాలంటే పై వస్త్రాన్ని ఏం చేస్తాం? తీసేస్తాం. అలాగే నీ ఆధ్యాత్మిక జీవితంలో చూసుకుంటూ పోతే ఉల్లిపాయలను పై పొట్టు తీసి
కూరకు ఉపయోగిస్తాం. కూరగాయల్లో కమలాలు కానీ పై పొట్టు తీసి పైన తోలు తీసి లోపల ఉన్న పండుని. ఇప్పుడు నీ స్వభావాలు మార్చబడకుండా నువ్వెంత భక్తి చేస్తున్నా, నువ్వెంత ప్రార్థనకి వెళ్తున్నా, నువ్వు ఎన్ని సంఘాలు మార్చినా, నువ్వు ఎంతమంది సేవకులను కలిసినా ప్రయోజనం లేదు. నువ్వు రావాల్సింది ఎవరి దగ్గరికి అంటే యేసు దగ్గరికి రావాలి. యేసు దగ్గరికి నీవు చేర్చబడకపోతే, యేసు దగ్గరికి నీవు రాకపోతే, యేసు దగ్గరికి నీవు నిలబడకపోతే, యేసు దగ్గర నీ జీవితం కట్టబడకపోతే, నీ బ్రతుకు దేవునికి దూరంగా ఉంటే ఆశీర్వాదాన్ని కొని తెచ్చుకోలేవు. దానికి ప్రతిఫలముగా శాపం సంభవిస్తుంది. పారవేయవలసిన వాటిని పారవేయకుండా దాచిపెట్టుకుంటే నీకు కలిగే ఆ శాపము అంత ఇంత కాదు. సంవత్సరం ప్రారంభము నుండి సంవత్సరం ముగింపు వరకు వేటిని ధరించావు, వేటిని పారవేశావు, వేటిని దేవుని సన్నిధి నుండి నీవు త్రోసిపుచ్చావు ఒకసారి ఆలోచించి. వేటిని పారవేయాలి, వేటిని ధరించాలి, వేటిని పారేస్తున్నావు? ఈ సంవత్సరం ప్రారంభంలో తీర్మానాలు చేసి ఉంటావు కదా, దీనిని ప్రారంభించాను ప్రభువా, దీనిని పారవేస్తాను, దీనిని విడిచిపెడతానని గత సంవత్సరం ముగింపులో ఒక తీర్మానం చేసి ఈ సంవత్సర ప్రారంభంలో దాన్ని పారవేస్తానని ఒప్పుకోలు చేసి మరలా దాన్ని విడిచిపెట్టకుండా కొనసాగిస్తున్నావేమో వాక్యము సెలవిస్తుంది. నీవు దివ్యను పొందాలంటే గురుడివాడు పాపపు బట్టను పారవేసినట్లు నీవు కూడా నీలో ఉన్న వాటిని పారవేయాలి. ఏ స్వభావాన్ని కలిగి ఉన్నావో ఆలోచించి. పిల్లరా, ఇంట్లో ఉన్న చెత్తను ఇంట్లోనే ఉంచుకుంటామా? తీసుకెళ్ళి ఏం చేస్తాం? చెత్త కుండిలో వేస్తాం, పారవేస్తాం. నీలో ఉన్న పాపపు గజ్జి, మతపు పిచ్చి, ఈ చెత్తను ఉంచుకొని ఎందుకు ఇంకా అహంభావం చూపిస్తున్నావు? ఈ చెత్తను పారవేసినప్పుడే కదా ఆశీర్వాదం వచ్చేది. ఈ చెత్తను పారవేసినప్పుడే కదా ప్రభు నీ మీద తన కనికరాన్ని ఉంచేది. ఈ చెత్తను పారవేసినప్పుడే కదా నీ దీన జీవితాన్ని ప్రభువు సంపన్న స్థితిలో నడిపించేది. పిల్లరా, నీ శరీరంలోని పాపపు చెత్తను, ఆ చెత్తను పారవేస్తేనే నీవు ఆశీర్వదించబడతావు. మన జీవితంలో చోటు చేసుకున్న అవసరము లేని పారవేయవలసినవి ఏమైనా ఉంటే వాటిని గుర్తు చేసుకొని పారవేసి యేసు దగ్గరికి రావాలి. యేసు దగ్గరికి వచ్చేటప్పుడు అతడు పారవేసి వచ్చాడు. యేసయ్య దగ్గరికి వచ్చేటప్పుడు పారవేయవలసిన వాటిని పారవేసి వస్తున్నావా, లేదా వాటిని అట్లాగే హృదయంలో ఉంచుకొని ఆయన సన్నిధికి వస్తున్నావా? సుదీర్ఘంగా చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను, కానీ సమయాలను కరెక్ట్గా సమయానికి ముగిస్తాను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సమయం లేదు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితివే. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. మార్గము చూపిన నీపైనే గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీవే. సియోను ధ్యానమే నాకు మేలాయెను. ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయము కలదు. పుట్టుటకు, చనిపోవుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెంకువేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను పిప్పవేయుటకు, కౌగలించుటకు, కౌగలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకున్నటకు, దాచుకున్నటకు,
మాటలాడుటకు మాటలాడుటకు, ప్రేమించుటకు ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు సమాధానపడుటకు. ఒక స్టోరీ ఏముంటది ఆడ. సంవత్సర ప్రారంభము నుండి నిన్నటి వరకు నీవు దాచుకున్నవి ఏమైనా సరే నీ హృదయములో నుంచి, నీ అంతరంగములో నుండి వాటిని తీసి పారవు. మనస్సులో కొన్ని దాచుకుంటాం, ఎవరికి కనబడదులే, నా ఇష్టారాజ్యముగా చేయవచ్చులే అని కొన్నిటిని దాచుకుంటాం. కానీ వాక్యము సెలవిస్తుంది, జన్మించుటకును మరణించుటకును. ప్రియులారా, నీవు దాచుకున్న నీ యొక్క ఆలోచనలన్నీ నీవనుకుంటా ఎవరికి తెలియవు, కానీ వాక్యము సెలవిస్తుంది అవన్నీ నాకు బాగా తెలుసు. హృదయ అంతరంగములను ఎరిగిన పరిశుద్ధుడైన. తప్పులు చేయరు కానీ కొందరు దాచుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. నా దగ్గర ఒక యవనస్తుడు కొంతకాలం నేను పరిశీలించాను. ఓ మంచి పరిచయం కలిగిన కుటుంబం, చాలా సంవత్సరాల నుండి పరిశుద్ధాత్మను పొందాలని కనిపెడుతూ ప్రార్థనా పూర్వకంగా ఉంటూ నడుస్తూ ఉండేవాడు. ప్రియులారా, అలా అని అతడు తప్పు చేశాడని నేను అన్నట్ల. ఏమైనా ప్రేమలో పడ్డాడు అంటే అది లేదు, ఏమైనా దొంగతనాలు చేశాడంటే అది లేదు, ఇతర అలవాట్లు సిగరెట్లు కానీ మందు కానీ పాన్ పరాగులు ఉన్నాయంటే అది లేదు. మరి అతని మీద పరిశుద్ధాత్ముడు ఎందుకు రావట్లేదు? కొన్నిసార్లు మనకు ఏ అలవాట్లు ఉండవు, కానీ పరిశుద్ధాత్ముడు మన మీదకి రాడు. ఆ విషయాన్ని యోచించుకోమని. దానికి బదులుగా సాతానుగాడి ఆత్మ వచ్చింది, ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అయితే ఆ యవనస్తుడు ఒకరోజు నా దగ్గరకు వచ్చి, అన్న, ఎంత ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధాత్ముడు, ఎంత కన్నీరు కారుస్తున్నా ప్రార్థనలో ముందుకు పోలేకపోతున్నాను, ఏం చేయమంటావు? అందరూ ఆత్మలో నింపబడుతున్నారు, కానీ ఎడతెగక ప్రతిరోజు ప్రతి వారం దేవుని మందిరానికి వస్తున్న నేను ఆత్మలో నింపబడట్లేదు. అట్లా ఎందుకు జరుగుతుంది అన్నయ్య అని అడిగాడు. వీళ్ళరా, అతని మీద చేతు నుంచి ప్రార్థన చేయమని చెప్పినప్పుడు అట్లా ప్రార్థన చేసిన తర్వాత ప్రభు ఒక దర్శనాన్ని చూపించాడు. ఎందుకు రావట్లేదు అంటే, వాడు చిన్నతనంలో ఎలిమెంటరీ స్కూల్లో చదివినప్పుడంట వాళ్ళ స్నేహితుడికి ఒక అమ్మాయి లవ్ లెటర్ ఇచ్చింది. అది వీడికి ఇవ్వమని చెప్పింది. ఆ ఫ్రెండ్ వచ్చి ఇతడితో చెబుతాడు, రే ఈ అమ్మాయి నీకు ఇది ఇచ్చింది అని అంటే, వాడంటాడు, ఈడంటాడు, నేను ప్రభు బిడ్డను, ఇట్లాంటి వాటిలో జోక్యం చేసుకోను, నేను నా హృదయమును, నా ఆత్మను, నా జీవితాన్ని ప్రభు పాదాలకు సమర్పించేశాను అన్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. వీళ్ళు మళ్ళీ ఒక ఆత్మ ప్రవేశించింది. ఓసారి చూద్దాం నా గురించి ఏం రాసిందో, ఏంటి ఓసారి తీసుకొని చదువుదాం నా గురించి ఏం రాసిందో అనుకొని తీసుకున్నాడు, పాకెట్లో పెట్టుకున్నాడు, ఇంటికి పోయాడు. ఓసారి చదివాడు, ఛీ నాకెందుకులే అనుకొని దాన్ని ట్రంకు పెట్టెలో పెట్టి తాళం వేసాడు. వేసినోడు అట్లాగే ఉండాలా లేదా? ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు పోయి నా గురించి అసలు ఎట్లా రాసింది, ఈ పదాలన్నీ బాగా వర్ణించింది కదా అని రోజు చదివేవాడు, మరలా మూసేసేవాడు, ఛీ నేను అలాంటి వాడిని కాదనేవాడు. మరలా ఉదయం వచ్చేవాడు, లాక్ వేసేసేవాడు, మరలా సాయంత్రం పడుకునే ముందు పోయేవాడు, తీసి చదివేవాడు. అలా 8 సంవత్సరాలు చేశాడు. ఆ రోజు వచ్చి అన్న ప్రార్థన చేయంటే, అరే ఏమైనా దాచుకున్నావా అన్న.
చిచ్చి లే అన్నా, నేను ఏ తప్పు చేయను, నీకు తెలుసుగా, బాగా తెలిసిన కుటుంబం, తప్పు చేసామని అంటే బాగుండదా? సరే, ప్రార్థన చేసి దేవుడు నువ్వేదో దాచుకున్నావని బయలుపరుస్తున్నాడు రా, పోయి అదేదో ఎత్తుకోపో అన్నా. అన్నీ చూశాడు, ఎక్కడ ఏ తప్పు కనబడ్డా. అరే, నువ్వు పుట్టినది మొదలుకొని ఈ దినము వరకు ఏదైనా దాచావేమో గుర్తు తెచ్చుకో అంటే అమ్మ నవ్వుతూ అంటాడు, అన్నా ఆ రోజుల్లో, ఏ రోజుల్లో, ఆ రోజుల్లో ఇట్లాగిస్తే దాన్ని తీసుకొచ్చి ట్రంక్ బెడ్లో పెట్టాను, ప్రతిరోజు సాయంత్రం దాన్ని చూసి మరలా వేసి మళ్ళీ దానికి లాక్ వేసి నా పని నేను చూసుకుంటాను. ఇప్పుడు నేను ప్రభు బిడ్డనన్న నీవు దాన్ని ఎందుకు ఉంచుకున్నావు? నేను క్రీస్తుకే నా జీవితాన్ని అప్పగిస్తాను అని అన్న నీవు పోతే అమ్మాయితో పెళ్ళవ్వాలి, లేదంటే కరాఖండిగా నిలబడాలి. నీవు నిలబడకుండా ప్రతిరోజు దాన్ని చదువుకొని కాసేపు మురిసిపోయి మరలా దాన్ని పెట్లో పెట్టి మరలా తీసి మరలా కాసేపు మురుసుకొని చదువుకునేవాడు. దాన్ని తీసి పారి పరిశుద్ధాత్ముడు నీ మీద పాముదము వలె ఆనాడు ప్రభు మీద వాలినట్టు నేను ఆత్మతో నింపుతాడని అది చింపేయడానికి వాడి మనసులో అట్లా. నువ్వు చింపకపోతే దేవుని ఆత్మ నీ మీదకి రాదు అంటే దాన్ని చింపేసి తీసుకెళ్ళి చెత్తకుండలో పడేశాడు. ఆ దినపు ఆరాధనలో ఆత్మ చేత నింపబడ్డాడు. 8 సంవత్సరాల నుండి వెంటాడుతున్న ఆ శాపం ఒక్కసారిగా విడుదలైందంటే దాచుకున్నది విడిచిపెట్టాడు. ఈ గుడ్డివాడు కూడా అప్పటి వరకు దాచుకున్న, మోసుకొని ఉన్న, వేసుకొని ఉన్న పాపపు బట్టను తీసి అక్కడికక్కడే పారవేసి వచ్చాడు. కారణం ఏంటంటే అతడు పరిశుద్ధుడని యోచించాడు. ఓ పరిశుద్ధుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను పవిత్రంగా ఉండాలని గ్రహించాడు. ఎమ్మెల్యేని కలవడానికి వెళ్ళాలి, ఎట్లా పడితే అట్లా వెళ్తారా? ఫంక్షన్కి వెళ్ళాలి, ఎట్లా పడితే అట్లా వెళ్తామా? వెళ్ళం కదా. అలాగే ఈ గుడ్డివాడు కూడా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు తన పాపపు బట్టను, మురికి బట్టను తీసి పారవేసి ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, దావీదు కుమారుడా, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నా కళ్ళు తెరుచులాగా సహాయం చేస్తావా? ఈరోజు ఎంతమంది లేరు చెప్పండి? వాడు యవనస్తుడు పంపించిన ఒక్క లెటర్నే రోజు చూసుకుంటూ 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 మైమరుస్తూ ఉన్నాడు. మరి నువ్వు ఏ పాపపు ఆలోచన దాచావు? ఆలోచించు. నేను వాక్యములో రాయబడిన రీతిగా అప్పుడు నేను పాపపు బట్టను పారవేసి ప్రభు యొద్దకు సమీపించినప్పుడు మరలా ఆయన కాపుదల నా మీద ఉన్నది. చేసినవి దాచుకునే సమయము గత సంవత్సరం, గత మాసం. నువ్వు చేసిన తప్పు దాచుకునేది గత రోజు వరకు ఉంది. రేపు, నిన్న, రేపు అనేది సాతానుగాడి యొక్క కోడది. ఏం చేద్దామన్నా, రేపు చేద్దాంలే అంటాడు. కానీ ప్రభు ఏమంటాడు? నేడే. ఏంటి? నేడే, నేడే రక్షణ దినము. ఈరోజే నువ్వు మార్చబడాలి. వీళ్ళరా కొంతమందికి కొన్ని జ్ఞాపకాల్లో ఉంటాయి, కొన్ని మనసులో ఉంటాయి. అవి చెరిగిపోవు. హృదయంలో కొన్నిటిని దాచుకుంటాం, కొన్ని జ్ఞాపకాల్లో ఉంటాయి, కొన్ని మనసులో దాచుకుంటాం. కానీ దేవునికి అయిష్టమైన వాటిగా నీవు కానీ ఉంటే వాటిని ఇప్పుడే పారు. నీ ఇంట, నీ హృదయంలో దేవునికి అయిష్టమైనది ఏమైనా కనబడితే
తీసి పారవేసి ప్రభువుకు ఒక మంచి సమయమును అప్పగించు. వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి. నీ మీద తన ఆత్మను ఉంచుతాడు, నీ జీవితాన్ని దీవించడం ప్రారంభిస్తాడు. ఆ గుడ్డివాడు తన బట్టలు పారవేసి దిక్కున లేచి అప్పుడే యేసునొద్దకు వచ్చేస్తున్నాడు. వెంటనే ప్రభు దగ్గరకు వచ్చేసాడు. కొన్ని జ్ఞాపకాలు చిహ్నాలుగా మారుతాయి. ఏంటి? కొన్ని జ్ఞాపకాలు చిహ్నాలుగా మారుతాయి. ఆయన వాక్యం సెలవిస్తుంది, నీ పాపపు బట్ట రోత జీవితాన్ని తీసి పారవేసి నా దగ్గరికి రా. అది ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు స్పీడ్ బ్రేకర్లుగా వచ్చేస్తాయి. కొన్ని జ్ఞాపకాలు నాగలు చూడండి, కొన్ని జ్ఞాపకాలు చిహ్నాలుగా మారుతాయి కదా, అవి ఆధ్యాత్మిక జీవితంలో స్పీడ్ బ్రేకర్లు అవుతాయి. ఏదో ఒక కోణములో నీవు ఆశీర్వదించబడకుండా అడ్డుకోవడానికి అవి ఎదురవుతూ ఉంటాయి. అవి ఏమైనా ఉంటే ఈ దినము విడిచిపెట్టండి. నువ్వు వెళ్ళే ఆ ప్రయాణము, ఆ జర్నీలో స్పీడ్ బ్రేకర్లు ఉండకూడదు. నీ రహదారి ఎట్లా ఉండాలంటే సరళముగా ఉండాలి. అప్పుడు ఆశీర్వాదం కూడా సరళముగా నీ ముందుకు వస్తుంది. చూద్దాం మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వాక్యం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వాక్యం. కాగా నీ చెయ్యి అయినను నీ పాదాలైనను నిన్ను అభ్యంతరపరిస్తే చాలు. ఆ రోజుల్లోనే యేసుక్రీస్తు ప్రభువు కఠినమైన బోధ చేశాడు. చూడండి, కాగా నువ్వు పాపం చేసేటప్పుడు, కాగా నువ్వు అతిక్రమములు దాచిపెట్టుకునేటప్పుడు నీ కాలు కానీ, నీ కళ్ళు కానీ, నీ చెయ్యి కానీ, నీ ఆలోచన ఏది నిన్ను ప్రేరేపించినా దాన్ని తీసి ఏం చేయాలి? నిద్ర వస్తుందా? కొంచెం ఆఫ్ చేయి ఫ్యాన్. ఉదయం పూట నిద్ర లేచి వస్తాం కదా, ఏం చేయాలి? పారవేయి, దాన్ని నరికేయి. నీకు అడ్డంకంగా కాలుందా, దాన్ని నరికేయి. ఆ రోజుల్లోనే ఎంత కఠినమైన బోధ చేసి ఉంటాడు. నీ చెయ్యి, కాళ్ళు, కనులు అభ్యంతరపరిస్తే జీవితములో వాటిని తీసివేయమంటున్నాడు. వీళ్ళరా పరిపూర్ణత చెందకుండా నీవెంత భక్తి చేసినా ఆ భక్తిలో సఫలత ఉండదు. సంపూర్ణత లేకుండా నీవెంత యథార్థంగా నడిచినా ఆ భక్తిలో ఒక ఆశీర్వాదం కనబడదు. ప్రతినిత్యం నీవు మార్పు నొంది అంతకంతకు శుద్ధి చేయబడితే తప్ప నీ జీవితము ఆశీర్వాదం వైపు పునాదులు వేయదు. వాక్యము సెలవిస్తుంది, వాటిని నరికి అగ్నిలో పారవేయి. కారణం ఏంటంటే అవి నిన్ను అభ్యంతరపరిస్తే వాటిని తీసివేయి. మనసు కొన్నిసార్లు మీలో తొందర పెడుతూ ఉంటది. శరీరము కొన్నిసార్లు ఆశించుతూ ఉంటది, కొన్నిసార్లు ఆవేశపడుతూ ఉంటది. దాన్ని మనం యోచించం. అబ్బా ఇది ఎందుకు వచ్చిందా అనేది వివేచించేంత జ్ఞాపక శక్తి మనకు రాదు. కారణం ఏంటో తెలుసా? మనము సాతానుగాడి చేతిలో ఉంటాం, కీలు బొమ్మలాగా ఆడతాం. వెళ్ళకూడని చోటికి కాలు వెళదామని కాలు దువ్వుతూ ఉంటది. చేయకూడని చోటికి పాపం చేద్దామని చెయ్యి దువ్వుతూ ఉంటది. ఆ విధముగా ఏదైనా నేను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి అగ్నిలో పడవేయి. అవయవ ప్రపంచము కొన్నిసార్లు మీలో మీ ఆధ్యాత్మిక జీవితానికి అభ్యంతరంగా ఉంటాయి. నీవు ఒకటి చేస్తే అది ఒకటి చేపిస్తూ ఉంటది. ఆత్మీయ జీవితానికి అభ్యంతరముగా ఉన్నాయి. వేటినైనా తీసి పారవేయమంటున్నాడు ప్రభు. వాటిని తీసి పారవేసి రెండు అవయవములు కలిగిన
నీవు నరకాగ్నికి వెళ్ళకుండా ప్రభు ఇచ్చు ఆ పరలోక రాజ్యానికి చేరాలంటే నీవు జీవములో ప్రవేశించుట మంచిది. అలా అని నరుక్కోమని కాదు. చొక్కా అంటే, బట్ట అంటే స్వభావానికి సాదృశ్యం. విడిచిపెట్టమని వాక్యము సెలవిస్తుంది. తిండిపోతుగా నీవు పిలువబడితే, తిండిపోతు అయితే నీ గొంతుకు ఏం పెట్టుకోవాలి? కత్తి పెట్టుకోవాలి. సామెతల్లో ఒక మాట అంటాడు, గొంతుకు కత్తి పెట్టుకోకుండా విస్తారముగా మాట్లాడేవాడు ప్రతిష్ఠితమైన పళ్ళెముగా ఉంటాడంట, పనికిరాని పళ్ళెంగా ఉంటాడంట. కొంతమందిని చూడండి, నాన్ స్టాప్ గా తింటూ ఉన్నట్టే నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటాడు. వీడి గొంతుకి కత్తి ఉండదు, లిమిట్ ఉండదు. పరిమితమైన సమయములో పరిమితముగా మాట్లాడమని సామెతల గ్రంథంలో భక్తుడైన సొలొమోను రాస్తాడు. తగుమాత్రపు మాటలే మాట్లాడాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 48వ వాక్యం చూడండి. గోధుమలను గురుగుల గురించి మాట్లాడిన సంగతి ఇక్కడ ఉంటది. నాలోని చెడ్డదిగా ఉన్న పాపమును పారవేయాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 48వ వాక్యం. అలాగే యుగ సమాప్తి వరకు 13:48 అది నిండినప్పుడు కూర్చుండి మంచి వాటిని గంపలో నింపి చెడ్డవాటిని ఏం చేస్తాడు? గోధుమలు గురుగుల గురించి చెప్పాడు మాట. మంచి వాటినేమో గంపలో పెట్టు, చెడ్డవాటిని ఇప్పుడు మంచి ఆలోచనలేమో స్వీకరించాలి, పనికిరాని ముసలమ్మ ముచ్చట్లనేమో విసర్జించాలి. మరి మనం రివర్స్ కదా, దీన్నేమో విసర్జించి దాన్నేమో అవలంబించుకుంటాం. అందుకే కదా ఇంకా శపితమైన శాపగ్రస్తమైన స్థితిలో ఉన్నాం. చూస్తారా? మీరు వేటిని పారవేయాలో ఒక రెండు మాటలు చెప్తా, సమయం కూడా అయిపోయింది. 2 మాటలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. మీరు పులిపిండి లేని వారు గనుక ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇప్పుడు ఏం పారవేయాలి? పాతదైన పులిసిన పిండిని పారవేయాలి. ఇప్పుడు చపాతి చేయాలంటే పిండి కలుపుతాం, ఒక 4 రోజులు ఆగాక చేద్దాం అనుకుంటాం. ఇప్పుడు ఈ పిండి ఏమైంది? ఉంటదా? పులిసిపోయిన తర్వాత దాన్ని ఏం చేస్తాం? పారవేయాలి. దేవుని సంఘమైన కొరింథీ సంఘముతో అపోస్తుడైన పౌలు అంటాడు, పౌలు గారి సంఘములో చోటు చేసుకోకూడనివి కొన్ని ఉన్నాయి, కానీ అవి చోటు చేసుకున్నాయి. కొన్ని లోపాలు పౌలు గారి కనబడ్డాయి. ఆ లోపాల గురించి పౌలు గారు ఆ ప్రారంభంలోనే అంటాడు. 5వ అధ్యాయం 1వ వాక్యం. నేనైతే చదవకూడదు, మీరు చదవండి, గట్టిగా చదవండి. వదంతి కలదు. వీడేం చేస్తున్నాడు? అందుకే అన్న నేను చదవకూడదు, మీరు చదవండి. వీడు చేసే తప్పుడు పని ఏంటో తెలుసా? కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో అంటాడు ఇది దేవుని సంఘం అని. ఇక్కడికి వచ్చి ఏమంటున్నాడు? ఎక్కడ జరుగుతున్నాయి ఇవి? ఎక్కడ జరుగుతున్నాయి? ఊరి వెలుపల, లోకంలోనా? కాదు, దేవుని సంఘముగా పిలువబడే కొరింథీ సంఘములోనే జరుగుతుంటే సరాసరి పౌలు గారు దీన్ని గుర్తించి అంటాడు, ఇదిగో నీలో పాపపు క్రియలు ఉన్నాయి రా నాయన. ఎప్పుడు చదవండి. 1 జారత్వం, 2వది వ్యాజ్యములు, 3వది మీ తండ్రి భార్యను
చదవండి. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే గాని ఉప్పొంగు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉండి కూడా మీరేం చేస్తున్నారు? మనలో పాపపు క్రియలన్నీ ఉంటాయి. మళ్ళీ మనం ఏంటి? పరిశుద్ధులం. ఇదే అంటున్నాడు పౌలు గారు. తప్పుడు స్వభావాలు ఉన్నాయి, జాగ్రత్తపు క్రియలు ఉన్నాయి, వ్యామోహపు ఆలోచనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరలా ఏంటి? నేను ప్రభు బిడ్డననే ఉప్పొంగద. చదవండి. మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యం చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. నేను దేని విషయమై దూరంగా ఉన్నాను. చాలు అంటాడు. ఇట్లాంటి కార్యములు చేసిన వాడిని మీరు ఎంత మాత్రమున తీసి పారేస్తున్నారా? 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 ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఎంత మాత్రము ఈ పనులు చేసేవాడిని తీసి సంఘం నుంచి వెలివేస్తున్నామా? అదే అంటాడు. మీరు పారవేయట్లా చేర్చుకుంటున్నారు, అట్లాగే ఉంచుకుంటున్నారు. పులిసిన పిండి మీలో ఉన్నది. నేను అన్నా మాట బైబిలే చెప్తుంది. 5వ అధ్యాయం అంతా 6వ అధ్యాయం అంతా చదవండి. 11వ వచనములు అంటాడు, మీలో కలహములు ఉన్నాయి, కక్షలు ఉన్నాయి. తన సహోదరుడు వర్ధిల్లుట చూసి ఓర్వలేని జీవితం కలిగిన వారు ఉన్నారు. తన సహోదరి ఎదుగుట చూసి ఓర్వలేని వారు ఉన్నారు. తన స్నేహితుడు ఎదుగుట చూసి ఓర్వలేని కక్షలు పెట్టుకొని కలహాలు కలిగించుకునేవారు మీలో ఉన్నారు. కొరింథీ సంఘమా, పులిసిన పిండి నీలో దాచుకొని దానిని విడిచిపెట్టకుండా ఎన్నాళ్ళని పరిగెడతావు? 13వ అధ్యాయం 1వ వాక్యములో అంటాడు, మీలో ప్రేమ లేదు, మీలో ప్రేమ చచ్చిపోయింది, ప్రేమ లేని వారుగా మీరు బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే మీలో సాతానుగాడు కలిపిన పిండి దాగుంది. ప్రేమకు బదులుగా ఏమున్నాయి? పగలున్నాయి. ఏమంటే నాకు పడదు, వాడంటే నాకు పడదు. పౌలు గారి సంఘములో జారత్వాలు, వ్యాజ్యాలు, పగలు, కలహాలు, కక్షలు కనబడ్డాయి. చట్టబద్ధమైన భార్య భర్తకి న్యాయం చేయకుండా ఇంకొక ఊగిలో పడితే, చట్టబద్ధమైన భర్త భార్యకు న్యాయం చేయకుండా ఇంకొక ఊగిలో పడితే, ఆ క్షణములోనే ఏమవుతుంది? దేవుని శాపము నీ మీదకి వచ్చేస్తుంది. జారత్వపు క్రియలు, జారిపోయే స్వభావం. కొందరు డబ్బిస్తారని జారిపోతాం. వేరే వేరే కోణాలలో నమ్మకత్వాన్ని కోల్పోతాం. అప్పటి వరకు నీతిగా నడిచే నీవు వాటిని చూసి జారిపోతున్నావు. పౌలు గారు తెగించి మాట్లాడాడండి ఈ మాట. మీలో ఒకడు మీ తండ్రి భార్యను తెగించి మాట్లాడాడు. ఆ మాట ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. ఒక దాసిని యాకోబు కుమారులలో ఒకడు ఆ పని చేస్తే ప్రధానత్వాన్ని, జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడు? పోగొట్టుకోలేదా? అయినా ఇట్లాంటి దౌర్భాగ్యులు లేకపోలా లోకంలో. రోజుకో కేసు, గంటకో కేసు మనం చూడట్లే. అన్యులలో కూడా జరగనిది. వాళ్ళైనా పద్ధతిగా ఉంటారు కానీ మీరెందుకురా ఇట్లాగయ్యారంటారు పౌలు గారు. కొట్టినా తిట్టినా ఆ భర్తకి కట్టుబడి ఉంటాను అన్న నిబంధన, నిబద్ధత ఈనాడు సంఘాలలో కనబడట్లా. ప్రియులారా, ఆ విధముగా వారిని గురించి కోపపడుతూ మాట్లాడతాడు. దేవుని సంఘముగా మీ గురించి ఎన్నో కలలు కన్నానురా, దేవుని సంఘముగా మీ గురించి ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, కానీ చివరికి మీరేం చేస్తున్నారు? లోకములో కూడా లేనివన్నీ మీలోనే ఉన్నాయి. తిట్టినా కొట్టినా నేను ఒకే సంఘానికి కట్టుబడి ఉంటాను, ఒకే ఆత్మీయ తండ్రి దగ్గర కట్టుబడి ఉంటాను. ఉన్న సమర్పణలు ఉన్నాయా? ఉన్నాయా? వాక్యము సెలవిస్తుంది.
తిట్టినా కొట్టినా నా భర్త దగ్గరే నేను కట్టుబడి ఉంటాను. ఒక నమ్మకమైన సమర్పణ కలిగిన మాట చెప్పగలవా నువ్వు? ఈనాడు చెప్పలేకపోతున్నా. గంటకో సంఘం, గంటకొక యాజకుడిని మారుస్తున్నావు. రేపు నీ ఇంట్లో ఏం జరగాలన్నా ఎవరు వస్తారు? రేపు నీ గురించి లెక్క చెప్పాలంటే ఏ సేవకుడు లెక్క చెప్పాలి దేవుని దగ్గర? గొర్రెలు లేని, కాపరి లేని గొర్రెలు వలె ఈనాడు చాలా మంది ఉన్నారు. నేను చెప్పకూడదు కానీ చెప్పక మానట్ల. రాత్రి ఇంచుమించు 3:30-4 గంటల దాకా సిద్ధపరిచాను. గంటకో సంఘం, గంటకో పాస్టర్ గారు. ఆసేపటి వరకే ఉపయోగం. రేపు పరలోకములో ప్రభు అడుగుతాడు, సేవకుని తల మీద కిరీటం పెట్టేటప్పుడు నీ దగ్గరకు వచ్చి అడుగుతాడు, నీవు చనిపోయి పరలోకానికి వెళ్ళినప్పుడు నీ తండ్రి ఎవరు అన్నప్పుడు ఏం చెబుతావు? నిన్ను కాసిన ఆ కాపరెవుడు అంటే ఏం చెప్పగలవు? మీరు గమనించండి, ఓ 10 గొర్రెలు ఉన్నాయి నాకు. 10 గొర్రెలకు ఒక గుర్తుంది. గొర్రెల తల మీద కానీ ఎక్కడో చూడండి గుర్తు పెట్టా. ఆ గొర్రె తప్పిపోయింది. పక్కనున్నోడికి ఆ గొర్రె కనిపించింది. వాళ్ళిద్దరు స్నేహితులు పక్క పక్కనే ఉన్నారు. ఆ గొర్రె వాళ్ళిద్దరికి కనిపించినప్పుడు ఒకడు అంటాడు, అరే ఇది అభిషేక్ గారి గొర్రె కాదా అనరా? ఈ వస్తువు ఎవరిది? ఇప్పుడు నీ గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? అర్థమవుతుందా? నీవు ఏ గొర్రెగా పిలువబడాలి? ఒక స్థానిక సంఘం అనేది ఉండాలి. నీవు కష్టాలు వచ్చినప్పుడు నీ కొరకు మొరపెట్టడానికి, బాధలు వచ్చినప్పుడు నీ కొరకు కన్నీరు కార్చడానికి. ఈనాడు అది కరువైపోతుంది. సోషల్ మీడియా ఎక్కడ తగలడిందో కానీ అదేమవుతుంది? గంటకొకటి. ఆలోచించాయి. నేను అనకూడదు కానీ అనే పరిస్థితి వచ్చింది కాబట్టి అంటున్నాను. వాళ్లకు వాళ్ళు ఏమవుతారో చూడండి. సహోదరులే అని పిలువబడే బంధాన్నే కోల్పోయారు కొరింథీ సంఘస్థులు. దానికి మించి అక్కడ జారత్వము, అక్క తమ్ముళ్ళ మధ్య, అన్న చెల్లెల మధ్య ఈ బంధత్వం లేదు. మించి జారత్వపు క్రియలు అక్కడ నడుస్తున్నాయి. పౌలు గారు అంటారు, మీరు యేసయ్యను నమ్ముకున్నారు, మరలా మీ దుర్మార్గతను ఇట్లా ఉందేంటి? మరలా మీ దుష్టత్వం ఏమిటి? ఇది ప్రభు దగ్గర కనబడకూడదు. 5వ అధ్యాయం 7వ వచనం చదవండి, ఉంటది. ఈ స్వభావము ఎలాంటిది అంటే పులిసిన పిండి వంటిది. దుర్మార్గత, దుష్టత్వము అనే పాతదైన పులిసిన పిండిని తీసి పారవేసి మారు మనసు నీవు పొందితే, మారు మనసు అనే పస్కా బలి పశువును నువ్వేం చేయాలి? వధించాలి. నిష్కపటముగా సత్యముగా జీవించడానికి తీర్మానం చేసుకో. చూడండి 5:7 చదవండి ఒకసారి. మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవ్వాలంటేనంట పాతదైన పిండిని తీసి పారేయాలంట. కాక వధింపబడెను కనుక ఏమన్నాడు? దుర్మార్గతయు దుష్టత్వమును కాకుండా ఇప్పుడు ఒకటే మాట చెప్పారు, పులిసిన పిండిని పారవేయాలి. దాంట్లో సబ్ పాయింట్లు ఉన్నాయి, వచ్చే వారం ప్రకటన చేస్తాను. వేటిని పారవేయాలి? దుర్మార్గతను దృష్టత్వమును పారవేయాలి. పౌలు గారు ఇక్కడ ఎంత మాట అన్నారో చూడండి. ఆ స్వభావమును కలిగిన వారిని మీలో నుండి వెలివేయండి అన్నాడు. చాలా సంఘస్థులు దీనిని పాటిస్తూ ఉంటారు.
ఏదైనా వారిలో లోపం కలబెడితే పట్టే కూడా ఇవ్వరు, బల్లారాధన ఇవ్వరు. కనుక వాక్యం సెలవిస్తుంది, ఇది మంచిది కాదు. పులిసిన పిండిని తీసి పారవేసినప్పుడు దీవించబడతాం. పాతదైన బట్టను పారవేసి ప్రభు దగ్గరికి రా, దేవుడి బుద్ధి మాటను దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ప్రేమాస్వరూపి దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఇదే కాలము బిడలతో కలిసి ఈ పునరుద్ధాన భారాలను జరిగించుటకు కూర్చుంటాం. అందరం బట్టి వచ్చిన పరిశుద్ధులైన బిడలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి మేలు చేసి మేము పొందడం, ఉపకారం జరిగించండి, ఉపకారం చేయండి. ఆయన పాపపు బట్టను తీసి పరిశుద్ధాత్మకు వస్త్రాన్ని ధరించుకునే జీవితాన్ని మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ, వచ్చిన పరిశుద్ధులైన బిడలలో మీ ఆత్మ కార్యమును జరిగించమని ప్రార్థిస్తూ, ఈ సమయం రొట్టెను విరుస్తూ ఉండగా పవిత్రమైన నీ పాదాలకు మా హృదయాలను అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను భగవంతుని. ఆమేన్. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ శ్వాస సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రభాత్మతోడే నడిపించును గాక. అందరికీ ప్రభు నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.